సో ప్రజెంట్ వచ్చేసి మనకు పత్తి చేనులో ప్రధానంగా వచ్చేసి అధిక వర్షాలకి పండు పూత రాలిపోవడం, అదేవిధంగా అక్కడక్కడ కొన్ని మొక్కలు చనిపోవడము. సో అధికంగా వర్షాలు పడడం ద్వారా మొక్కకి కావాల్సిన పోషకాలు అందక స్ట్రెస్కి గురై మనకు తెగుళ్ళ సమస్య, సైడ్ ఎఫెక్ట్స్, మొక్కలు ఆకులు మాడిపోయి క్రమక్రమంగా చనిపోవడం అలాంటి సమస్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ప్రధానంగా క్రాప్ సెట్టింగ్ అనేది అసలే లేదు. సో చాలా మంది రైతులు ఉన్న డౌట్ ఇది. సో దానికి మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏందనేది ఈ వీడియోలో ఖచ్చితంగా మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. సో ప్రధానంగా వచ్చేసి మనకు ఆల్రెడీ చాలా మంది రైతులు స్ప్రే చేశారు స్పిన్నీ 3D. సో దీని గురించి మీకు పూర్తి సమాచారం అయితే వివరంగా చెప్తాను. సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఎటువంటి రైతులు స్ప్రే చేసుకోవాలి, ఏ టైంలో మనం పత్తి పంట మీద స్ప్రే చేసుకోవాలి, సో దీంట్లో మనం ఏమేమి ఉంటాయి, సో వీటిలో ఉండే మనకు కెమికల్ కాంపోజిషన్ ఏంటిది, సో దీని ధర ఏంటిది, సో మనకు దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. సో దయచేసి మీరు వీడియో పూర్తి వరకు చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో ఇందులో వచ్చేసి స్పిన్నీ 3D అంటే ఇది టిలేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్నీ 3D. సో ఇందులో వచ్చేసి మనకు ఒక 2 లిక్విడ్ బాటిల్స్ కలిగి ఉంటాయి. సో D1 D2 అని 2 లిక్విడ్ బాటిల్స్ కలిగి ఉంటాయి. దాంతోపాటు మనకు ఒకటి పౌడర్ కలిగి ఉంటుంది D3 అని. సో ఈ 3 మనకు ఏ విధంగా పనిచేస్తుంది పత్తి పంట మీద, సో ఏ దశలో దీన్ని స్ప్రే చేసుకోవాలి మనం తెలుసుకుందాము. సో మొదట వచ్చేసి ఇది D1 అండి, స్పిన్నీ D1. సో ఇందులో వచ్చేసి మనకు కాంపోజిషన్ వచ్చేసి బోరాన్ ఇథనాలోమైన్ 10% అయితే కలిగి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ప్రధానంగా పూతాకాత బాగా రావడానికి, మనకు పండు పూత రాలిపోకుండా, గూడలు అనేది రాలిపోకుండా మంచి కాప్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచి మనకు మంచి అన్ని రకాల పోషకాలు అందిస్తుంది. అదేవిధంగా మనకు విపరీతమైన పూతాకాత రావడానికి, గూడలు రాలకుండా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకు బోరాన్ కూడా ఇందులో కలిగి ఉంటుంది. సో అందుకే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే D2 అండి. సో స్పిన్నీ D2. సో ఇందులో వచ్చేసి మనకు వెజిటేబుల్ ఎక్స్ట్రాక్ట్ 30% అయితే కలిగి ఉంది. సో మనకు ఇది వచ్చేసి ఏంటంటే ప్రధానమైన సమస్య ఏంటంటే మనకు ఈ తెగుళ్ళ సమస్య అయితే వస్తూ ఉంది. సో ఆకుమచ్చ సమస్య, పండాకు సమస్య, అదేవిధంగా మొక్కలు చనిపోవడం, స్ట్రెస్కి గురై మొక్కలు అధిక వర్షాలకి మొక్కకి న్యూట్రిషన్ అందక మొక్కకి స్ట్రెస్కి గురై మనకు చనిపోవడం అలాంటి సమస్యలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా. సో ఈ ఆకుమచ్చ అన్ని సమస్యలకి, ఈ తెగుళ్ళ సమస్యలకి మనకు స్పిన్నీ D2 అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి. సో దీంతో పాటు ఏంటంటే ఇంకోటి స్పిన్నీ D3 అండి. సో స్పిన్నీ D3లో వచ్చేసి మనకు డైటోమైట్ సిలికాను 0.08% అయితే కలిగి ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రధానంగా మనకు అన్ని రకాల రసం పీల్చు పురుగులు అయినటువంటి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పెండి నల్లి, తామర పురుగు, నల్లిని సమర్థవంతంగా నివారించడంతో పాటు మనకు అన్ని రకాల పురుగు సమస్య ఉన్నటువంటి మనకు పచ్చ పురుగు కానీ, అదే లద్దె పురుగు కానివ్వండి, గులాబీ రంగు పురుగు కానీ, సో వీటిని సమర్థవంతంగా నివారించడానికి మనకు మంచి కాప్ సెట్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనకు అన్ని రకాల ప్రాబ్లంకి వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ సో స్పిన్నీ 3D అండి. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేయొచ్చు. ఆల్రెడీ చాలా మంది రైతులు స్ప్రే చేశారు, మనకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. విపరీతమైన పూతకాత మనకు స్ప్రే చేసిన 8-10 రోజుల్లోనే చెట్టు నిండా కాయలు కనబడతా ఉన్నాయి. సో ఆ విధంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. సో దీన్ని కనుక ఒక్కసారి మీరు స్ప్రే చేస్తే మీ లైఫ్లో దీన్ని మర్చిపోరు, అంత బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది, అంత కాప్ సెట్ అవుతుంది. సో ఎందుకంటే చాలా మంది రైతులు స్ప్రే చేశారు, మనకు దీన్ని వదలరు. అలా విధంగా ఒకరికి 2 సార్లు కూడా స్ప్రే చేస్తున్నారు. సో అంత బాగుంది రిజల్ట్. సో 2 టైమ్స్ స్ప్రే చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఆ విధంగా చేస్తేనే మనకు బెటర్ రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా మనకు కాప్ అయితే విపరీతంగా సెట్ అవుతుంది. అందుకే 1-2 సార్లు కూడా స్ప్రే చేయడానికి అయితే చాలా మంది రైతులు చేస్తున్నారు. ఆ విధంగా 1-2 సార్లు చేస్తున్నారు. సో D1, D2 అదేవిధంగా D3 ఈ 3 కాంబినేషన్లో మనకు ఈ స్పిన్నీ 3D అయితే కలిగి ఉంటుంది. సో ఈ లిక్విడ్ బాటిల్స్ని ఒక బకెట్లో కలుపుకోండి, అదేవిధంగా ఈ పౌడర్ని ఒక బకెట్లో కలుపుకోండి. ఆ విధంగా 2 వేరు బకెట్లో కలుపుకొని మనకు ఒక పావు గంట, అరగంట దీన్ని కలుపుకొని తర్వాత మీరు పంపులో ఒకేసారి వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి. మనకు దీని కాస్ట్ వచ్చేసి 1250 to 1300 అయితే ఉంటుంది ఎకరానికి. సో దీన్ని ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఏ దశలో అంటే మనకు 60, 70, 80 రోజుల దశలో పత్తి చేను మనకు కాపు దశ అనమాట అది. సో ఈ దశలో కనుక మీరు స్ప్రే చేసినట్లయితే మనకు మంచి పూతాకత రావడానికి, గూడలు పండు పూత రాలిపోకుండా ఉండడానికి, మనకు అన్ని రకాల సకింగ్ పెస్టిసైడ్స్ నుంచి మొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచి అన్ని రకాల సకింగ్ పెస్టిసైడ్స్ని సమర్థవంతంగా నివారించుకోవడానికి, మనకు తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, తామర పురుగు, అదేవిధంగా పురుగు సమస్య, గులాబీ రంగు పురుగును మన చేనులో దరిదాపున రాకుండా మంచి కాప్ సెట్ చేసుకోవడానికి ఈ స్పిన్నీ 3D అనేది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది.
తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి, మీకు బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ చాలా మంది రైతులు స్ప్రే చేశారు, మనకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, విపరీతమైన కాప్ అయితే సెట్ చేసుకున్నారు. తప్పకుండా ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు అయితే ఫాలో అవ్వండి. మనం బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు 3 స్ప్రేలు అయితే చెప్పడం జరిగింది ఈ పత్తి పంటలో. ఒకటి వచ్చేసి కల్కి సైన్ బూస్ట్, మొదట అయితే 30-35 రోజులకైతే స్ప్రే చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి 50 రోజుల వ్యవధిలో మనం కార్సైన్ అయితే స్ప్రే చేయించాము. నెక్స్ట్ వచ్చేసి స్పిన్ని 3D అయితే స్ప్రే చేయించాము. విపరీతమైన పూత కాపు, చెట్టు ఎదుగుదల కూడా చాలా మంచిగా వచ్చింది. గనుపులు కూడా చాలా దగ్గర గనుపులతోటి కొమ్మకి ఒక్కొక్క కొమ్మకి 5 నుంచి 6, 7, 8 కాయలు అయితే పడ్డాయి. సో ఒక్క కొమ్మకే మనకు ఎన్ని కాయలు అంటే చెట్టు మొత్తం ఖచ్చితంగా 100 కాయలు అయితే తప్పకుండా ఉంటుంది. అది మీకు లెక్కిస్తాను, లెక్క పెట్టిస్తాను, ఆ దిగుబడి మీకు తెప్పిస్తాను. తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి. మీకు మంచి సమాచారం అయితే ఎప్పటికప్పుడు ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. యజమాన్యం అనేది చాలా మంచిగా ఉండాలి, అప్పుడే మనకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అది ఎరువుల యజమాన్యం అయినా కావచ్చు, స్ప్రేయింగ్ అయినా కావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎరువుల యజమాన్యం మీదనే మనకు దిగుబడి అనేది బేస్ అయి ఉంటుంది. తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి, మీకు మంచి సమాచారం ఎప్పటికప్పుడు వస్తుంది.